రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు నడుస్తున్నారు. కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి వద్దనుకుంటున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం సఖ్యతతో వ్యవహరించాలని భావిస్తున్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్కు భిన్నంగా పనిచేస్తున్నారు. ప్రధాని మోదీ ఆదిలాబాద్ టూర్లో సీఎం రేవంత్ రెడ్డి లౌక్యం ప్రదర్శించారు. రాజకీయాల కంటే రాష్ట్రాభివృద్ధే ముఖ్యమని చాటి చెప్పారు. సమస్యల్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారనే టాక్ కూడా ఉంది. సీఎం రేవంత్ ప్రసంగానికి ప్రధాని మోదీ ఫిదా అయ్యారా? కేంద్రంతో సఖ్యత విషయంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రాజకీయ పరిణితిపై ఎలాంటి చర్చ సాగుతోంది? రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లౌక్యం ప్రదర్శిస్తున్నారు. ఆదిలాబాద్ లో ప్రధాని మోదీ పర్యటనలో రేవంత్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. గత సీఎం కేసీఆర్ ఎక్కడ పొరపాటు చేశారో తన హయాంలో అది జరగకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ప్రగతి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఎక్కడ ఘర్షణాత్మక వైఖరి అవలంబించకూడదని భావిస్తున్నారు. పార్టీలు వేరైనా ప్రధానమంత్రిని రాష్ట్రాలకు పెద్దన్నగా అభివర్ణించారు. మోదీ ఆశీస్సులుంటే తెలంగాణను కూడా గుజరాత్ లాగా అభివృద్ధి చేస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు. రేవంత్ చేసిన అభ్యర్థనకు ప్రధాని మోదీ ఫిదా అయ్యారు. సానుకూలంగా స్పందించారు. సభలో పాల్గొన్న ప్రజలు, అధికారులు కూడా రేవంత్ రెడ్డిని అభినందించారు. ఓ విధంగా చెప్పాలంటే ప్రధాని పర్యటనను సీఎం రేవంత్ రెడ్డి సద్వినియోగం చేసుకున్నారు. తొలుత కేంద్రంతో సఖ్యతగా వ్యవహరించిన అప్పటి సీఎం కేసీఆర్ ఆ తర్వాత మోదీని టార్గెట్ చేశారు. దేశ్కి నేత తానేనంటూ కేంద్రంతో ఘర్షణకు దిగి గ్యాప్ పెంచుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రజలందరికీ లబ్ధి చేకూర్చే కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను కేసీఆర్ అమలు చేయలేదనే విమర్శలు వచ్చాయి. మరికొన్ని పథకాల నిధులను దారి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తే కనీసం స్వాగతం కూడా పలకలేదు. రాష్ట్ర మంత్రులను పంపించి మమా అనిపించారు. కేసీఆర్ తీరుపై ప్రజల్లో, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. తానే ప్రధాని కాబోతున్నానన్న బిల్డప్ ఇచ్చుకున్నారనే విమర్శలు వచ్చాయి. ప్రధాని మోదీతో కయ్యం పెట్టుకోవడంతో రాష్ట్రానికి నష్టం జరిగిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. కేసీఆర్ వైఖరితో రాష్ట్రానికి జరిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి అవగాహన ఉంది. దీంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ పర్యటనలోనూ ప్రధాని మోదీని కలిశారు. కేంద్రం, రాష్ట్రం మధ్య పాలనాపరంగా సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం కోరిన విధంగా ఐపీఎస్ అధికారుల కేటాయింపు జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో పౌర సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి పథకాలకు, రక్షణ శాఖ భూముల బదలాయింపుపై ఇద్దరు అవగాహనకు వచ్చారు. ఇప్పుడు రేవంత్ సీఎం అయిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీకి అధికారికంగా స్వాగతం పలికారు. సీఎంతో కలిసి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అదే వేదిక నుంచి ప్రధానితో తాను సీఎంగా ఏ విధమైన సంబంధాలు కోరుకుంటున్నది వివరించారు. రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకెడతామన్నారు. ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం ముఖ్యమంత్రి ముందు చూపునకు నిదర్శనంగా భావిస్తున్నారు. ఇదే అవకాశంగా పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుల విస్తరణ, మూసీ నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధికి సహకరించాలని కోరటం మంచి పరిణామంగా భావిస్తున్నారు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేయటం ఐటీ పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేస్తుందని అంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో మోదీని ఆకట్టుకున్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తామని చెప్పడం తెలంగాణ జనహితానికి మంచిదని భావిస్తున్నారు. మోదీ కూడా సానుకూలంగా స్పందించడం శుభపరిణామమని అంటున్నారు. మొత్తానికి ప్రధాని పర్యటనలో రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నా ప్రజల నుంచి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందనే టాక్ ఉంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.